హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు పిల్లల్ని ఆఫ్టర్నూన్ స్కూల్కి పంపించిన తర్వాత నేను ఏమేమి చేశానో చూపిస్తానండి. వాళ్ళ కోసం స్నాక్స్గా గోధుమ పిండితో చేశాను. అవి టేస్ట్ కూడా చాలా బాగా వచ్చాయి. మా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తిన్నారు. అలాగే వాళ్ళ కోసం ఏమేమి చేశానో కూడా చూపిస్తాను. ముందుగా గోధుమ పిండితోటి స్నాక్స్ రెసిపీ చూపిస్తున్నాను, చూసేయండి. ఒక గిన్నెలోకి 1 కప్పు గోధుమ పిండి, 1/2 కప్పు బియ్యం పిండి తీసుకొని 2 టేబుల్ స్పూన్ల కొబ్బరి పొడి, చిటికెడు సాల్ట్ వేసుకొని ముందు ఒకసారి బాగా కలుపుకోండి. ఈలోపు స్టవ్ మీద 1/2 కప్పు అదే కప్పుతోటి సన్నగా తరిగిన బెల్లంలో 1/4 కప్పు వాటర్ వేసి కరిగించుకోండి. పాకమేమీ అవసరం లేదు. బెల్లం కరిగేలోపు స్పూన్ తోటి ఒకసారి బాగా కలిపేసుకోండి. వాటర్ వేసిన తర్వాత సరిగ్గా కలవదు కదా, ముందు ఒకసారి కలిపేసుకున్న తర్వాత బెల్లం వాటర్ని వేసుకోండి. నలకలుగానే ఉంటే వడగట్టుకోండి. బెల్లంలో నా దగ్గర ఉన్న బెల్లంలో నలకలేం లేవు, అందుకని డైరెక్ట్గా వేసేసాను. బెల్లం వాటర్ వేసిన తర్వాత ముందు స్పూన్ తోటి కలుపుతున్నానండి. కొంచెం వేడిగా ఉన్నాయి కదా, అందుకని ఫస్ట్ స్పూన్ తోటి కలిపేస్తున్నాను. కొంచెం వేడి చల్లారిన తర్వాత ఇంకా స్పూన్ తీసేసి చేతితోటి కలుపుతున్నాను. చేతితోటి అయితే పిండిని బాగా సాఫ్ట్గా కలుపుకోవచ్చు కదా. కొద్దిగా వాటర్ సరిపోలేదు, ఎక్కువేం లేదు, జస్ట్ 2 టీ స్పూన్లు అంతే. ఆ కొద్దిగా వాటర్ కూడా వేసి పిండిని బాగా సాఫ్ట్గా కలిపేసుకోవాలి. అప్పుడే అవి చాలా టేస్టీగా సాఫ్ట్గా బాగుంటాయి అన్నమాట. ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా పిండిని సాఫ్ట్గా కలుపుకుంటే సరిపోతుంది. దీన్ని ఒక 15 నిమిషాలు పక్కన పెట్టేసుకోండి. ఆ తర్వాత ప్రిపేర్ చేసుకుంటే బాగుంటాయి. 15 నిమిషాల తర్వాత నేను ఇక్కడ ఆయిల్ కవర్ ఉంటుంది కదా, ఆ కవర్తో చేస్తున్నాను. మీరు బట్టలకు వచ్చే కవర్తోనైనా కట్ చేసుకొని కొద్దిగా ఆయిల్ రాసుకొని ఇలా చేతితో సాగొట్టుకుంటేనే ఈజీగా వచ్చేస్తాయండి. ఎందుకంటే పిండి చాలా సాఫ్ట్గా ఉంటుంది కదా. మీ దగ్గర పూరి ప్రెషర్ కానీ ఉంటే దాంతోటైనా చేసుకోవచ్చు. నేనైతే చేతితోనే చేస్తున్నాను. ఇంట్లో పండగలకి అరిసెలు చేస్తారు కదా, మెయిన్ సంక్రాంతి పండగకి, అప్పుడైతే ఖచ్చితంగా పిల్లలతోనే ఇలా అరిసెలకి సాగొట్టిస్తారు. మా ఇంట్లో అయితే మా అమ్మ వాళ్ళు అంతే చేస్తారనమాట. పిల్లల్ని పిలిచి కూర్చోబెట్టి, టైం మళ్ళీ ఆయిల్ ఎక్కువగా హీట్ అవుతుంది కదా, అందుకని చెప్పి పిల్లలతోనే సాగొట్టిస్తుంటారు. నాకు ఇప్పుడు ఇవి చేస్తుంటే అదే గుర్తొచ్చింది. పిండి చాలా సాఫ్ట్గా ఉంది కాబట్టి ఈజీగానే చేతితోటి నేను నొక్కేసానండి. ఈలోపు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ కూడా పెట్టేసుకోండి. ఆయిల్ కూడా తొందరగా కాగిపోతుంది. ఆయిల్ హీట్ అయిపోయింది. ఇప్పుడు వీటన్నిటిని కూడా ఒక్కొక్కటిగా వేసుకొని మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి 2 వైపులా. ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత తీసి ప్లేట్లోకి పెట్టేసుకోవడమే. గోధుమ పిండితోటి బెల్లంతో చేస్తున్నాం కాబట్టి పిల్లలకు కూడా హ్యాపీగా ఇచ్చేయండి. బయట తెచ్చుకొని అవి ఎలా ఉంటాయో డౌట్ పడకుండా ఇలా రోజు మనం ఏదో ఒకటి చేసిస్తుంటే వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా. నిజంగా చెప్తున్నాను, టేస్ట్ అయితే చాలా బాగున్నాయండి. మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తిన్నారు. ఇవి చేయడం అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇవి చేయడం అయిపోయిన తర్వాత వీటిని పక్కన పెట్టేశాను. ఇవి చేయడం అయిపోయేసరికి కంప్లీట్గా 3:30 అయిపోయింది నాకు టైము. ఆ తర్వాత స్టవ్ మీద ఎగ్స్ కూడా పెట్టేశాను. 4 రిషిని తీసుకొని రావాలి కదా, అందుకని ఒక పొయ్యి మీద ఎగ్స్ పెట్టేశాను. ఆ తర్వాత వేరొక పొయ్యి మీద రాగి జావ చేసి ఇంకా స్కూల్ దగ్గరికి వెళ్ళి రిషిని తీసుకొద్దామని రాగి జావ కూడా పెట్టేశాను. ఒక పొయ్యి మీద రాగి జావ కోసం గిన్నెలోకి వాటర్ వేసాను. వాటర్ తెల్లగాగేలోపు రాగి పిండి కూడా తీసుకొని అందులో ఉండలు లేకుండా వాటర్ వేసి కలుపుతున్నానండి. ముందుగా రాగి పిండిని వాటర్లో వేసి ఉండలు లేకుండా కలిపేసుకుంటే జావ అనేది ఉండలు కట్టకుండా వస్తుంది. డైరెక్ట్గా పిండి వేసేస్తే రాగి జావ అనేది ఉండకట్టేస్తుంది. నేను డైలీ సాయంత్రం పిల్లలకి రాగి జావ చేసిస్తానండి. కలిపినప్పుడు రాగి పిండిని కూడా వేసేసుకొని స్వీట్నెస్కి తగ్గట్టు బెల్లం వేసుకోండి. మా పిల్లలు స్వీట్గా చేసి రాగి జావ ఇస్తేనే తాగుతారు. కొంచెం సాల్ట్ వేసి మజ్జిగతో కానీ పెరుగుతో కానీ కలిపి ఇస్తే వాళ్ళు తాగరు. వాళ్ళకి ఫస్ట్ నుంచి ఇలాగే అలవాటు అనమాట, అందుకని ఇలాగే చేస్తూ ఉంటాను. రాగి జావ బాగా కంప్లీట్ అయిపోయిన తర్వాత వేడి చల్లారిన తర్వాత కాగబెట్టుకున్న పాలను కొంచెం కలిపి రాగి జావ ఇచ్చేస్తాను. వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు. రాగి జావ కూడా కంప్లీట్ అయిపోయింది కదా, నేను రిషిని తీసుకురావడానికి వెళ్తున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.